అంతా ఎటువైపు ప్రయాణం చేయాలనే దానికి ఒక రూపాన్ని కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. మరి దాని గురించి ఈ ఎజెండాలు లేదు కాబట్టి, లేకపోయినప్పటికీ కూడా మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు మనం చేయబోయేటటువంటి పోరాటానికి, మనం భవిష్యత్తులో ఒకవేళ ప్రజలందరూ అన్నట్టుగా పార్టీ నిర్మాణం చేయబో అవకాశం ఉంటే అదొక పెద్ద ఆయుధంగా మలుచుకునేటటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో లేనటువంటి 42% రిజర్వేషన్ ఇస్తా అనేటటువంటి హామీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మనల్ని చీట్ చేసినటువంటి విషయం కావచ్చు. బీజేపీ పార్టీ బీసీల పక్షపాతి, బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పుకుంటేనే స్థానిక సంస్థల్లో మన 42% రిజర్వేషన్ అంటే మేము ముస్లింస్ కాబట్టి మేము అంటే ఇస్తామని చెప్పడం వాళ్ళకు మన మీద ఉండబడినటువంటి అభిప్రాయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంది. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్న రిజర్వేషన్ ని తగ్గించి మరి మనకు అన్యాయం చేసినటువంటి పార్టీ. 3 పార్టీలను ఎండగట్టడం కోసం ఈ 42% రిజర్వేషన్ అనే అంశాన్ని మనం తీసుకున్నామని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ